అనండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు గీతా జయంతి. అంటే 5000 సంవత్సరాల క్రితం ద్వాపర యుగం అంతంలో, కలియుగం ప్రారంభంలో కృష్ణుడు ఈ భూమి మీద నుంచి అంతర్ధానం అవడానికి ముందు భగవంతుడు ఉన్నప్పుడు స్వయంగా ఆయన అన్ని ధర్మం అధర్మము ఆయనే ధర్మ సంస్థాపనార్థయ సంభవామి యుగే యుగే భగవంతుడు గీతలో చెబుతాడు. ఆయన వచ్చేది ఈ భూమి మీదకి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అది మనమంతా ఈ సంసారంలో, ఈ దుఃఖాల్లో, ఈ పోరాటంలో మనం ఇక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో మనం దీనికి ఒక సమాధానం కావాలంటే భగవంతుడు చెబుతున్నాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ. 3 పదాలు వాడుతున్నాడు. పరిత్రాణాయ సాధూనాం అంటే కొంతమంది ఎన్నో జన్మల నుంచి చేసినటువంటి స్వాధ్యాయము, జపము, తపము, యోగా, మెల్లిగా ఆఖరికి వాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలోకి. మానవ జీవితం అంటే మనం ఆధ్యాత్మిక మార్గం అంటే మనలో మనం ఆనందంగా ఉండాలా, మనం ఇతరులకి ఏం చేయాలని ఆలోచించాలా, అది మన జీవితంలో ఎలాంటి వ్యసనాలు, ఎలాంటి భగవంతుడి నియమాలకి విపరీతమైనటువంటి మాంసాహారం తినడం, సినిమాలు చూడడం, సారాయి తాగడం, సిగరెట్లు, క్లబ్బులు ఇవన్నీ అంటే మనం జీవితంలో తయారు కావట్లేక. తెలుసు, మీరు ఎప్పుడైనా బస్సు ఎక్కుతారు, బస్సు ఎక్కితే దిగాల్సి కూడా ఉంటుంది. బస్సు ఎక్కారంటే మీరు నిద్రపోరు. ఎక్కడ దిగాలా ఆ స్టేషన్ వచ్చేదాకా, ఆ స్టేషన్ రాగానే మీరు దిగిపోతారు. లేకపోతే మీరు నెల్లూరులో దిగాల్సింది మీరు చెన్నై కోయంబేడు చేరుకుంటారు. మళ్ళీ అనంతరం టైం పాడైంది, రాత్రి అయిపోయింది, మళ్ళీ బస్సులు దొరకవు, మళ్ళీ వెనక్కి రావాలి. ప్లస్ అక్కడ పట్టుకుంటారు, టికెట్ లేకుండా ఎందుకు ప్రయాణం చేస్తారు. ఇది మనం నిద్రపోయి పొరపాటు. అండ్ మనం బస్సు ఎక్కినప్పుడల్లా, ట్రైన్ ఎక్కినప్పుడు మనం ఎక్కడ దిగిపోవాలి జాగ్రత్త పడతాం. ఆ స్టేషన్ ఇంకా ఎంతసేపట్లో వస్తుంది, స్టేషన్ అంటే అక్కడ దిగిపోతాం. అదే రకంగా ప్లానెడ్ లైఫ్. ఎవరన్నా బుద్ధిమంతుడు అయింటే, నేను పుట్టామంటే చనిపోవడానికి కూడా తప్పనిసరి. పుట్టినవాడు జాతశహి ధ్రువో మృత్యు. మనం పుట్టామంటే ఒకరోజు ఈ శరీరం మళ్ళీ వదిలిపెట్టాల్సిందే. బట్ మనం దేనికోసం బతకాల? మనం మన జీవితాన్ని మర్చిపోయి సంసారంలో అది ఇది అటు వాళ్ళని సుఖపెట్టలేక మనం సుఖపడకుండా, అప్పుడు మీలాంటి వాళ్ళు పెళ్ళాం బిడ్డలు ఇటంతా రోజంతా జీవితం అంతా వాళ్ళు సుఖపట్టలేదు, మీరు సుఖపట్టలేదు. ఎందుకంటే మనకి ఎలా బతకాలో తెలియదు, సుఖం అంటే ఏదో తెలియదు. ఏం చేస్తాం అంటే ఇక్కడ మీకు చెప్పినట్టుగా మనం పుట్టాము అంటే చనిపోతాము. మిమ్మల్ని అడిగినట్టయితే మిమ్మల్ని కొన్ని టీజర్స్ మిమ్మల్ని అడిగితే ఎప్పుడైనా ఇల్లుకి నిప్పు అంటుకుంటుంది, మీరు ఇంటి నుంచి బయటకు వచ్చేస్తారా లేదా?
పోతారు, మసిబూడిదవుతారు. ఇల్లుకి నిప్పట్టుకుంటే ఆ వేడి ఆ సెగలు తెలుస్తుంటే టక్కన మీరు బయటకు వచ్చేస్తారు. నేను లేకపోతే మంట పెద్దదైపోయిందంటే మీరు బయటికి రాలేకపోవచ్చు. అలాగే మీరు చెట్టు మీద ఆ చెట్టు ఎక్కి ఏదో కోస్తూ ఉంటారు, ఆ కొమ్మ పెడుసు అది ఎరగడం ప్రారంభమవుతుంది. మీరు వెంటనే దానికి మీరు లేకపోతే టక్కన పైనుంచి కింద పడతారు, కాళ్ళు ఇరుగుతాయి. చెట్టు ఇరుగుతుందంటే తొందరగా కిందకు వచ్చేస్తారు. లేదా పడవ మునుగుతుందంటే దానిలో కూర్చొని ఉండరు, దూకేయాలి బయటికి. ఏ విధంగా మనకి తెలిసినప్పుడు దూకేస్తూ ఉంటాం తప్పించుకోవడానికి. అదే ఈ శరీరం నాశనం అవుతుంది రోగం ద్వారా కానీ, ముసలితనం ద్వారా కానీ, ప్రమాదాల ద్వారా కానీ, ఏదో రకంగా కాలంతోనే మామూలుగానే నాశనం అవుతుంది. అటు మనం దీని గురించి ఏమి ఆలోచించకుండా, దీని గురించి ఏమి తయారవకుండా చనిపోతున్నామంటే అంటారు మనం ఆత్మస్పృహ లేకుండా, నో స్పిరిచువల్ అవేర్నెస్. మనకి పశువులకి అవి కూడా ఆత్మలే, వాటికేం తెలియదు నేను ఆత్మ అని చెప్పి. మనం మనుషులు కానీ 100 మంది మనుషుల్లో ఎంతమందికి ఈ నాలెడ్జ్ ఉంది నేను శరీరం కాదు నేను ఆత్మని? వాళ్ళలో ఎంతమంది ఈ వ్యసనాలు, దుర్గుణాలు, దురలవాట్లు ఎంతమంది పోయేవాళ్ళు? ఎవరు మా అలవాటు పోదు అన్నట్లుగా ఎవరికి అలవాటు అయిపోతే అలవాటుతో బతుకుతూ ఉంటారు. కానీ మనకి సజ్జనుల యొక్క సాంగత్యం కలిగినప్పుడు, భక్తుల యొక్క సాంగత్యం కలిగినప్పుడు మెల్లిగా మన విషయాలు అర్థమవుతూ ఉంటాయి. తర్వాత మనం ఎదగడానికి, మనం బలహీనతల నుంచి బయటికి రావడానికి ఏం చేయాల్సి ఉంటుంది. అందుకని దీన్ని ఏమన్నారు, కండిషన్డ్ లైఫ్, బద్ధ జీవితం. అప్పుడు మనం కుక్కను చూస్తూ ఉంటాం, మీరంటే ఇరుక్కుపోయారు, ఉద్యోగం చేయాలి ఇంటికి రావాలి, ఉద్యోగం చేయాలి ఇంటికి రావాలి. ఆ కుక్కకి ఇల్లు లేదు, ఉద్యోగం లేదు. అది ప్రపంచంలో ఎక్కడైనా తిరగచ్చు. కానీ ఆ కుక్క నిజాయితీగా అదే వీధిలో ఉంటుంది, బతుకంతా అదే వీధిలో ఉండే అక్కడ దొరికేటువంటిది తింటాం. ఎందుకంటే దానికి ఆలోచనలు అట్లా బద్ధ జీవితం, లేజీగా ఉంటుంది, అటు తిరుగుతుంది, తింటుంది. ప్రపంచం ఎంత పెద్దగా ఉంది, మనం ఇంతకంటే ఆ సందులో ఈ సందులో పోతే బహుశా మంచి తిండి దొరకచ్చు, అక్కడే పడి బతుకుతుంది. మనం కూడా ఈ రకంగా వీధి కుక్కల్లాగా మనకి తప్పటల్లా ఉద్యోగం ఉంది, ఏ ఊళ్ళో ఉద్యోగం ఉందో ఆ ఊళ్ళో ఉండాలి కదా. పెళ్లి చేసుకుని అక్కడ కాపురం పెట్టారు అంటే మీరు ఇవన్నీ లేకపోతే మీరు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఇక్కడికి వెళ్ళొచ్చు, అక్కడికి వెళ్ళొచ్చు. కానీ మనంతటా మనం చేసుకున్న పని ఇది. దాని అంటే బద్ధ జీవితం, బందీ అయిపోయాం. అంటే కనీసం మనకి అవగాహన కలిగినప్పుడు ఇంకో ఉదాహరణ, మిమ్మల్ని పూర్తిగా తాళ్ళతో కట్టేస్తాను, కాళ్ళు చేతులు కట్టేస్తే మీ అంతటి మీరు మిమ్మల్ని విడిపించుకోలేదు, చేతులు కట్టేస్తున్నాయి. తాళ్ళు తీసేస్తే అప్పుడు మీరు నడవగలుగుతారు, ఈ చేతులతో పని చేయగలుగుతారు. మిమ్మల్ని పూర్తిగా కట్టిపడి వేసినప్పుడు ఎవడో బయట వాడొచ్చి మీ కట్లు ఇప్పదీస్తే తప్ప మీ అంతటి మీరు ఏం చేసుకోలేరు. అదే రకంగా ఈ సంవత్సరాలు అందరూ కూడా ఎందుకు ఇట్లా బతుకుతున్నారు జనాలు? నేను ఆడదాన్ని, నేను మగదాన్ని, ఇది అది, నేను రెడ్డిని, నేను నాయుడిని, ఇవన్నీ నిజం కాదు కదా. కానీ జనాలు బతుకంతా అదే ఆలోచనలు బతుకుతూ ఉంటారు. నేను భగవద్గీత చదవరు, లేదా భగవద్గీత చదివి ఎవరైతే జీవితాన్ని మార్చుకుంటూ మాలాంటి వాళ్ళు, అటువంటి వాళ్ళతో మనం కూర్చోము. అంటే మనకి జీవితం అంతా కూడా వయసు పెరిగిపోతూ ఉంటుంది.
కానీ మైండ్ మాత్రం ఎదగకుండానే ఉండిపోతుంది, ఎదగటం లేదు. ఇక్కడ ఈ భగవద్గీతలో భగవంతుడు మనల్ని సంసారంలో పడేసిన తర్వాత ఆయన ఎవరైనా నేను ఎందుకు దుఃఖాలు అనుభవించాలా, నేను ముసలితనం చావు వీటిని ఎందుకు బలవంతంగా, దీనికి ఏమైనా సమాధానం ఉందా? మామూలుగా ఆలోచన బతుకుతాడు అందరిలో, పశువులాగా తినడం పడుకోవడం చనిపోవడం. మీలో ఆలోచన వస్తే మీరు ఒక గురువుని ఎత్తుకుతారు, మీరు ఆలోచన వస్తే దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు భగవంతుడు మిమ్మల్ని కల్పిస్తాడు. ఒక గురువు దగ్గర గురువుని కలుసుకునే అవకాశం భగవంతుడు వెలుగు విన్నప్పుడు అప్పుడు మీకు వెలుగు విషయాలు తెలియడం ప్రారంభం. కాబట్టి పాయింట్ వచ్చి భగవద్గీత, భగవంతుడు మనల్ని ఈ చీకటి కొట్టులో, అంతా చీకటి, ఇక్కడ లైట్లు ఏర్పాటు చేసుకున్నాం. ఇందాక లైట్ లేదు అక్కడ, ప్యాసేజ్ అంతా చీకటి. మందిరంలోకి వచ్చేవాళ్ళందరికీ ఎదురు ఈ చీకట్లో తారక ఇదంతా ఈ సంసారం చీకటి కొట్టు. భగవంతుడు మనకంత తిండి దొరకడానికి ఆయన సూర్యుడిని ఏర్పాటు చేశాడు. సూర్యుడు ఆరోగ్యం ఉండడానికి, తినడానికి, పనులు చేసుకోవడానికి 12 గంటలు. ఆ తర్వాత మళ్ళీ ఆయన సూర్యాస్తం అయిపోతుంది, మళ్ళీ అంత చీకటి. ప్లస్ ఈ సంసారంలో మనం నిద్రపోక తప్పదు, తినక తప్పదు మనకి. ఈ రకంగా జీవితం ఎన్నాళ్ళు బతికినా ఇదే ఇక్కడ, ఇది ఎన్నాళ్ళు బతికిన జీవితం ఇంతే ఇక్కడ. కాబట్టి తెలివి గలవాళ్ళు నేను ముసలాండి కాకూడదు, నేను రోగాల పాలు కాకూడదు, నేను కొద్ది ఆనందం కాదు, నాకు రోజంతా ఆనందం, జీవితం అంతా ఆనందంగా బతకాల అంటే వీఆర్ ఆల్ లుకింగ్ ఫర్ దట్. కానీ ఈ భౌతిక జగత్తులో అటువంటి పరిస్థితి ఏం లేదు. 24 గంటలు మీలో మీరు ఆనందంగా ఉండడం అది తెలియదు, నేర్చుకోవాలి. ఇప్పుడు భగవద్గీతలో భగవంతుడు మనల్ని చీకటి కొట్లు పడేసిన తర్వాత ఆయన కూడా వస్తూ ఉంటాడు. ఆయన తన ఏజెంట్లు పంపిస్తూ ఉంటాడు. ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు కారణ జన్మలు అంటారు. మేమంతా మీలాగా బతుకుతో అనుభవం పడి ఈ దారిలో పడడం మంచిది కాదు, నేను ఏదో తినడానికి అంత ఏర్పాటు చేసుకుని నేను భగవంతుడితో సంబంధం కోసం ప్రయత్నం చేయాలి. రూట్ మార్చుకున్నాం కదా, రూట్ మార్చుకుని ఇటు వచ్చాం. కాబట్టి ఎవరైతే అనుభవాలు పడి ఏం చేయాలి సంసారంలో, మామూలు మనుషులు కోరికల మీద కోరికలు బతుకుతూనే ఉంటుంది. ఎప్పుడు రాడికల్గా ఆలోచించరు. అంటే అటువంటి వాళ్ళు జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు. కాబట్టి భగవంతుడు మన మధ్యలో ఆధ్యాత్మిక వ్యక్తుల్ని పంపిస్తూ ఉంటాడు. వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే మెల్లిగా వాళ్ళని కలుసుకునే అవకాశం, వినే అవకాశం కలిగినప్పుడు మీరు కూడా ఆలోచించడం ప్రారంభిస్తారు. మనంతటి మనకి ఆలోచనలు రావు. మేమంతా కూడా మీ అందరిలాగే అమెరికా వెళ్ళిపోవాలా, అటు చేయాలి, ఇటు చేయాలా. కానీ ఎప్పుడైతే ఇస్కాన్ భక్తుల్ని కలుసుకున్నామో దర్ అనదర్ వే ఆఫ్ లివింగ్, ఇంకో రకంగా బతికే పద్ధతి ఉంది. తమోగుణం నుంచి బయటికి రావచ్చు, రజోగుణం నుంచి బయటికి రావచ్చు. చక్కగా సరళమైనటువంటి జీవితం గడపచ్చు. నో ఈగోయిస్టిక్ లైఫ్, నో ఆడంబరంతో మనం ఈ రకంగా అంతా ఎవరికి చూపించుకోవాలి. అంటే పాయింట్ వచ్చి భగవంతుడు ఈ జగత్తుని ఏర్పాటు చేసిన తర్వాత ఈ జగత్తులో ఎవరైనా కూడా తెలియగలవాడు ఆనందాన్ని, ప్రేమని, ముక్తి దుఃఖాల నుంచి ముక్తి కదా, మనకి బంధాల నుంచి ముక్తి. ఎవరైనా అటువంటి ఆలోచన వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు భగవద్గీత దగ్గరికి వస్తారు. మిగతా గ్రంథాల్లో ఎక్కడ మీకు బైబిల్ తీసుకుని చదవండి, అన్ని కట్టు కథల్లాగా దానిలో చమత్కారాలు ఇవన్నీ. కానీ దెర్ ఈజ్ నో స్ట్రైట్ ఫార్వర్డ్ నాలెడ్జ్. భగవద్గీతలో స్ట్రైట్ ఫార్వర్డ్
ఈ ఈ భగవద్గీతలో దానిలో ఏముంటుంది మనకు పొద్దున కూడా చెప్పాము గీతా జయంతి సందర్భంగా. ప్రకృతి, పురుషుడు, చేతన. మనం ప్రస్తుతం మనందరికీ రంగులు, పేర్లు, ఆకారాలు రకరకాలుగా అవి చూస్తున్నాం. ఇది పిల్లి, ఇది బల్లి, ఇది బొద్దింక, ఇది ఎలక, ఇట్లా చూస్తాం. లేదా వీళ్ళు బీహార్ వాళ్ళు, వీళ్ళు ఆంధ్ర వాళ్ళు, ఇట్లా మన మన ఆలోచన నట్టబోతూ ఉంటాయి. కానీ భగవద్గీత జ్ఞానం కలిగితే మనం ఒక జ్ఞానిలాగా, మనం ఒక బుద్ధిమంతుడిలాగా దాని అంటే అప్పుడు ఈ మూడు విషయాలు మీరు ఈ ప్రపంచాన్ని భయపడకుండా ఈ ప్రపంచంలో బతకడానికి కళ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అవి నేర్చుకోవాలంటే భగవంతుడు ఏమంటాడు ఈ 13వ అధ్యాయంలో, నువ్వు ప్రకృతి, పురుషుడు, చేతన ఈ మూడు ప్రస్తుతం మనం కన్ఫ్యూజ్డ్, మనకి క్లారిటీ లేదు మనకి. భగవద్గీత 13వ అధ్యాయంలో ప్రకృతి, పురుషుడు, చేతన మనం చదువుతున్న అధ్యాయం. దాని భగవద్గీత మనం నామరూపాలు చూస్తూ ఉంటాం. కానీ ఈ నామరూపాలన్నీ కూడా పంచభూతాలే. నామరూపాలు పేర్లు మారుతూ ఉంటాయి. మీ పేరు అభిషేక్, ఈయన పేరు కోటయ్య, ఈయన పేరు సింహాచలం, ఇట్లా రకరకాల, ఈయన ఒరిస్సా నుంచి, ఈయన బీహార్ నుంచి, ఈయన ఆంధ్ర నుంచి, ఇట్లంతా. కానీ ఎప్పుడైతే భగవద్గీత జ్ఞానం కలుగుతుందో బస్ ఈ శరీరాలన్నీ కూడా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం ఈ పదార్థాలతో ఈ శరీరం తయారైంది. అటు మనం ఈ శరీరాల్లో అందాలు ఎత్తుకోకల, ఈ శరీరాల్లో మనం ఇవన్నీ చూసుకోకల, ఫినిష్. ఈ శరీరాల నుంచి మనం సుఖాన్ని పొందలేము. ఈ శరీరాల నుంచి అంటే ఈ శరీరానికి దెబ్బలు తగులుతాయి, ఏం అనుభవిస్తారు. ఈ శరీరానికి రోగాలు వస్తాయి, ఏం అనుభవిస్తారు. ఈ శరీరం మీ జీవితంలో కలిగే పరిస్థితులు మీ అదుపులో లేండి. ఎందుకు సడన్లీ వచ్చే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, ఆగిపోయింది, పరుగు పోతుంది, కోర్టులో ఎదుర్కొంటున్నారు, ఎందుకు అంత తోసుకొస్తున్నాయి అన్నట్టుగా పరిస్థితులు. అంటే మనం భగవద్గీత తీసుకుంటే మెల్లిగా మన జీవితాన్ని, అందుకే అన్నారు మ్యాన్ కెన్ మేక్ ఇది డెస్టినీ. నీ జీవితం నీ చేతుల్లో ఉంది. దానికి మనకు భగవద్గీత అర్థం కావాలి. అప్పుడు మీరు ఏదో కర్మలు చేసిన కర్మలట కాకుండా మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు. భగవద్గీత కింగ్ కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహిత తత్తే కర్మ ప్రోక్షామి యజ్ఞాత్వ మోక్షసే శుభాత్. భగవంతుడు చెబుతున్నాడు, మనుషులకి ఏం చేయాలి, ఏం చేయకూడదు తెలియదు. నాకు ఇది ఇష్టం, నాకు ఇది ఇష్టం లేదు అట్లా ఆలోచిస్తారు. కానీ ప్రకృతి నియమాల అనుసారంగా ఏం చేస్తే నాకు మంచిది. సో అన్నాడు కిం కర్మ, ఏమిటి మనం ఎలాంటి కర్మలు చేయాలి, అకర్మ ఏం కర్మలు మనం చేయకూడదు. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహిత. వాడు పిహెచ్డి, వాళ్ళు ఎంటెక్లు చదివారు, ఎంబీఏలు చదివారు. కానీ ఈ విధమైనటువంటి పద్ధతిలో ఆలోచించడం వాళ్ళకి తెలియదు. ఇందాక మీరు ఎలక్ట్రికల్ నాలెడ్జ్ ఇవన్నీ ఉన్నాయి మనకి ఫ్యాబ్రికేషన్ నాలెడ్జ్, కానీ మన గురించి నాలెడ్జ్ లేదు. మనం ఆనందంగా ఎలా ఉండాలి, ఎందుకు పుట్టాము, జీవితంలో ఎలా బతకాలా, దిస్ నాలెడ్జ్. ఎందుకంటే భగవద్గీత చదవటంలో అంటే ఇక్కడ భగవంతుడు చదువుతున్నాడు ప్రకృతి, పురుషుడు, చేతన. ఈ ప్రపంచంలో ఏది చూస్తున్నా కూడా మీకు భయం లేకుండా ఉండాలన్నా, కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలన్నా, మీరు భ్రాంతికి, మోహానికి గురి కాకుండా ఉండాలంటే మీకు ఈ మూడు విషయాలు తెలిసి ఉండాలి. అంటే మనం చూసేదంతా కూడా ఆయన అంటాడు, మనం చూసేదంతా కూడా మనం పంచభూతాలు ఒకటి. కాబట్టి మనకి ఇది చూస్తే అసహ్యంగా ఉంది, ఇది చూస్తే ఆకర్షణీయంగా ఉంది, ఎంత మీ తలకాయలో ఉంది. జ్ఞానం అనేవాడికి ఇక్కడ ఆకర్షణీయమైంది లేదు, అసహ్యమే అంతా కూడా భూమి, జలం. ఇప్పుడు పెంట ఉంటుంది, లేదా ఒక యాపిల్ ఉంటుంది, ఆ యాపిలే కదా పెంట అయ్యేది. ఆ యాపిల్ తిన్న తర్వాత ఏమవుతుంది, పెంట అవుతుంది.
కానీ పెంట చూస్తే మనకు అసలు యాపిల్ చూస్తే లెట్ మీ ఈట్. అంటే మనుషులు ఏం చేస్తారు, మనం తినడానికి యాపిల్ తింటాం, మనకి ఇవి దీన్ని పోల్స్ ఆఫ్ ఆపోజిట్, మనకి ఆకర్షణ కలగడం లేదా అసహ్యం కలగడం, ఈ రెండు కూడా తప్పే. మనం సీ ఇట్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. అంటే ఇక్కడ ఏది చూస్తున్నా కూడా ఈ సంసారంలో మనకి ఏం రావాలా, ప్రకృతి. ఇదంతా కూడా ప్రకృతి. కాబట్టి నేను ప్రకృతి ద్వారా నేను మోహితుడిని కాకూడదు, ఇది నాకు దొరికేటువంటిది కాదు. తర్వాత రెండోది చేతన. చేతన అంటే మనం ఎవరు తెలిస్తే అవతల వాడు ఎవరో కూడా మనకి తెలుస్తుంది. మనం ఎవరో తెలిస్తే మనం చూసేటువంటి జీవులని వెంటనే మన డీలింగ్స్ మారిపోతాయి వాళ్ళతో. మనకి చేతన అనేది ఏంటో తెలిస్తే మీరు అనవసరంగా బలిందాం. మీరు మామూలుగా ఆలోచన లేని వాడైతే మీరు కోళ్ళు తింటున్నారు, మేకలు తింటున్నారు, ఆలోచన లేదు, హెడ్లెస్. మీకు చేతన గురించి తెలియదు, అరే ఇది నాలాంటి ప్రాణి ఇది కూడా, కాబట్టి దీన్ని చంపే అధికారం నాకు ఎవరు ఇచ్చారు, లేదా దీన్ని ఎందుకు తినాలా? భగవంతుడు మనుషులు తినడానికి ఏమి ఇచ్చాడు, పందులు తినడానికి ఏమి ఇచ్చాడు, కోళ్ళు తినడానికి ఏమి ఇచ్చాడు. కోళ్ళు తినేది మనం తినలేము, అంటే కోళ్ళు పురుగులు తింటాయి మనం తినలేము, పందులు పెంట తింటాయి మనం తినలేము. అంటే వాటికి ఆహారం భగవంతుడు మనకేం ఆహారం ఇచ్చాడు మనం ఎప్పుడు ఆలోచించలేదు. ఏదో తల్లిదండ్రులు ఎందుకు పెడుతూ ఉంటే తింటూ ఉండడం. అంటే ఎలా బతకాలంటే మీరు భగవద్గీత దగ్గరికి రావాలి. మనకి చదివే ఓపిక లేకపోతే, మనకి చదివి అర్థం చేసుకునే తెలివితేటలు లేకపోతే విని కూడా నేర్చుకోవచ్చు. భగవద్గీత శ్లోకం కూడా వస్తుంది. చదువు లేని వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు మహాత్ముల యొక్క సాంగత్యంలోకి వచ్చి వింటూ ఉన్నట్లయితే వాళ్ళు సరైనటువంటి వ్యక్తుల దగ్గర నుంచి వింటున్నారు కాబట్టి వెంటనే వాళ్ళకి ఎలా బతకాలో తెలిసిపోతుంది. ఆ రకంగా వాళ్ళు కూడా జన్మ మృత్యు బంధం నుంచి బయటపడవచ్చు. అంటే ప్రకృతి చేతన. నేను చైతన్యాన్ని ఎందుకు ఈ శరీరంలోకి వచ్చి ఈ ఆకలి బాధ ఏంది, ఈ దప్పికేంది, ఈ అలసట ఏంది, ఈ నొప్పి ఏంది, ఈ ఎన్నాళ్ళు ఈ విధంగా అంటే బతుకంత ఈ శరీరం ఉన్నంతకాలం మీకు ఎన్ని తప్పవు. ఎక్కడికి వాడు అమెరికా వాడు కావచ్చు, వాడు రష్యా వాడైతే వాడికి ఆకలి కాదా ఏంది, వాడు అమెరికా వాడైతే వాడికి నిద్రపోకుండా బతుకుతాడా ఏంది. సేమ్ థింగ్. ప్రపంచంలో ఎక్కడికి పోయిన చెట్లు కూడా నిద్రపోతాయి తెలుసా మీకు. చెట్లు రాత్రిపూట అలా ఎండ రాగానే యాక్టివ్గా ఉంటాయి. మనకు అర్థం కాదు కాబట్టి లేదా మనం పట్టించుకోము. కానీ ఏ జీవైనా కూడా తినాలా, నిద్రపోవాలా. ఆ తిన్న తర్వాత దాని నుంచి పనికి రానటువంటి వస్తువులు వస్తాయి, వాటిని విసర్జించాలా. ఇవన్నీ కూడా కాబట్టి ప్రకృతి చైతన్యం. ఎప్పుడైతే మనల్ని చైతన్యంగా తెలుసుకుంటామో వెంటనే నేను చైతన్యాన్ని అయితే ఎందుకు నేను ఈ శరీరంలోకి వచ్చి ఈ బాధలన్నీ పడాల్సి వస్తుంది, ఎందుకు పడాల్సి వస్తుంది అంటే మిమ్మల్ని ఒకసారి జైల్లో పడేస్తే మీరు ఆలోచిస్తారు, మరి అందరూ స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు, నాకేం వీగతి పెట్టింది, 4 గోడల మధ్యలో కటకటాల మధ్యలో జైల్లో ఉండి నాకు కావాల్సిన విధంగా బతకకుండా. ఎందుకంటే నేను ప్రభుత్వ నియమాలను ఉల్లంఘించాను కాబట్టి నేను జైల్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే మనం భగవంతుడి నియమాలను ఉల్లంఘించాం కాబట్టి మనం అంటే జైల్లోకి వెళ్తే గళ్ళ చొక్కా వేస్తారు. జైలుకి పోగానే గళ్ళ చొక్కా వేస్తే ఖైదీ నెంబర్ 10 అందరి పేర్లు గుర్తుపడి జైల్లో 4,000 మంది ఉంటే ఆ పేర్లను ఎక్కడ గుర్తుపెట్టుకుంటాం మనం. కష్టం కదా, 4,000 మంది పేర్లు రోజు అందరిని
అని వాడికి చొక్కా మీద ముందు వెనక ఉంటుంది 10 అని ఉంటుంది. ఖైదీ నెంబర్ 10 అది రారు కదా. కాబట్టి మనం భగవంతుడి నియమాలని మనం గాలికి వదిలేసాం, మనం భగవంతుడి విషయాన్ని మనం వదిలేసాం. మామూలు జంతువుల్లాగా ఏదో మన వెతుకులాట్లు మనం ఏ పద్ధతిలో బతకాలో తెలియదు. భగవద్గీత, బ్యాక్ టు భగవద్గీత. భగవంతుడు ఈ భూమి మీద ఈ చీకటి కొట్లు మనల్ని అందరినీ పడేసి దేవుడు భగవద్గీత కూడా వదిలిపెట్టాడు. అంటే దుర్భాగ్యకరమైనటువంటి విషయం, ప్రపంచంలో అందరూ ఎవరు భగవద్గీత తెరవరు, నాకు ఇష్టం లేదు, ఇది హిందువుల పుస్తకం, మనకు అర్థం కాదు, ఇట్లంతా అనుకుంటారు. కానీ మీరు నిజంగా ఆనందాన్ని పొందాలంటే మీరు అందరి మధ్యలో కూడా కంఫర్టబుల్గా ఉండాలండి. మీరు ఒక ఆధ్యాత్మిక వ్యక్తి అయితే ఎక్కడికి పోయినా కూడా మీరు అడ్జస్ట్ కాగలరు. ఎందుకంటే మీరు అది నేను ఆత్మని, అటు ఎవరు మా బయట వాళ్ళని ఎవరు లేరు. అంటే ఇంకా తెలుగులో సామెత, మన నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. మనం చక్కగా మాట్లాడడం నేర్చుకుంటే జనాలు గౌరవిస్తారు. మనం గర్వంగా మనం అన్యాయంగా మాట్లాడుతుంటే జనాలు మనల్ని దూరం చేస్తారు, మంచివాడు కాదు. కాబట్టి ఈ సంసారంలో మీకు మీ తలకాయని కంట్రోల్ చేసుకోవడం వస్తే ప్రపంచంలో ఎక్కడైనా బతకగలుగుతారు. చక్కగా మీరు ఎలా మాట్లాడి సంసారం అందరితో మనం వెళ్ళాలి. అంటే ఇక్కడ భగవంతుడు మనకు భగవద్గీత ఇచ్చారు. ఎవరైనా కూడా నేను ఈ మెకానికల్ లైఫ్, నేను యాంత్రిక జీవితం, నేను ఎందుకు ఇలా 100 ఏళ్ళ జీవితం కూడా సేమ్ థింగ్ ఎవ్రీడే, పనికి పో, సంపాదించుకో, తిను, పండుకో, పొద్దున్నే పనికి పో, ఇలా మరి ఒక వయసు వస్తుంది, అప్పుడు పని చేయడానికి కూడా పనికిరాం మనం కదా, అనుభవించడానికి కూడా ఈ శరీరం పనికిరాదు. ఈ శరీరం ముసలితనం వస్తే అనుభవించలేదు. భగవంతుడు ఆయన ఈ భూమి మీద అతి ముఖ్యమైనటువంటి గ్రంథం భగవద్గీత. జనాలు అజ్ఞానం కారణంగానే లేదా వాళ్ళు ఈర్ష్య కారణంగా ఇది హిందువుల గ్రంథం నేను ఎందుకు చదవాలా అంటే, హిందువుల గ్రంథం జ్ఞానం అంటే అంటే మీకు ఎలక్ట్రికల్ నాలెడ్జ్ ఉంది, బీహార్ వాళ్ళు మాట ఎందుకుందని నాకు తెలియకపోతే మీకు తెలిస్తే మీ దగ్గరికి వచ్చి నేర్చుకోలేదు. ఇది ఆంధ్ర బీహార్ విషయం కాదు, మీకు తెలుసుంటే నాకు తెలియకపోతే నేర్చుకోవడం అంటే. కాబట్టి భగవద్గీత దానికి హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు దీంతో సమానమైన ఎవరైతే జీవితంలో నాలో నేను ఎలా సుఖంగా బతకాల, నాలో నేను ఎలా ఆనందంగా బతకాల, ఎలా నేను అన్ని పరిస్థితుల్లో కూడా నేను ఎలా అడ్జస్ట్ అవ్వాలా కదా. అది నాటారా ప్రకృతి, పురుషుడు, చైతన్యం. నెక్స్ట్ ఎందుకు భగవంతుడు మనల్ని ఈ శరీరంలో పడేశాడు? మనకి బహుశా నేను భగవంతుడు చెప్పినట్టు ఎందుకు బతకాలా, నేను నా పద్ధతిలో నేను అంటే మీరంతా చేస్తుంది. ఇప్పుడు మేము ఒళ్ళ దగ్గర పెట్టుకుని మేము వెనక్కి వచ్చాము, నా పద్ధతిలో బతకూడదు, భగవంతుడి గీతలో చెప్పిన పద్ధతిలో నా జీవితాన్ని నేను మోల్డ్ చేసుకోవాలి, మార్చుకోవాలి. మిగతా వ్యక్తులందరూ కూడా వాళ్ళు ఏవో ప్లాన్లు వేసుకుని వాళ్ళు ఇటు చేస్తే అటు చేస్తే, ఇటు చేస్తే అటు చేస్తే, వాళ్ళు అడిగితే ముసలితనం, రోగం, చావు దాని గురించి ఇది నార్మల్ కదా సార్, దాన్ని మనం ఏం చేయగలం? ఉంటాయి, అవి ఉన్నా కూడా మనం ఏం చేయాలో మనం చేసుకోవాలా. అంటే వాళ్ళు దాన్ని దాటొచ్చు అనేటువంటి ఆలోచన లేదు వాళ్ళకి. ఎవరిని అడగండి, డాక్టర్ని అడగండి, ముసలితనం ఉందే, దానికి మనం ఏం చేస్తాం కదా. కానీ లోపల నుంచి మనకి నేను ముసలాన్ని ఎందుకు కావాలా, నేను రోగిని ఎందుకు కావాలా ప్రశ్న. మీకు రోగం వద్దనే కదా మీరు డాక్టర్ దగ్గరికి పోయేది, అలాగే మనం ముసలితనం వద్దనే కదా జుట్టు రంగు ఎందుకు వేసుకుంటారు, నేను ముసలాడికి కనపడకుండా ఉండాలని చెప్పి. అంటే మనకు ముసలితనం ఇష్టం లేదు,
కానీ బలవంతంగా మన మీద ఈ రోగము ముసలితనం రుద్దబడింది. ఎలా దీని నుంచి వాడు భగవంతుడు గీతలు చదువుతున్నాడు. నువ్వు ప్రకృతి నియమాల్ని పాటించినట్లయితే ఏం కష్టంలా ఈ భూమి మీదకి వచ్చామంటే మనందరం సుఖపడడానికి వచ్చాం. మీరు ఒక్క పిల్లవాడిని పుట్టించి మీరు ఎందుకు ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నారు? ప్రకృతి నియమాలు మీరు పిల్లలు పుడుతుంటే పుట్టిస్తున్నారు. అక్కర్లేకపోతే మీరు వచ్చి అడగాల, సార్ ఈ మైండ్లో ఇట్లాంటి ఆలోచన రాకుండా ఉండాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? అది అడగకుండా మనం అనుభవించాలి, కానీ పిల్లలు అక్కర్లేదంటే మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ ప్రకృతి, పురుషుడు, చేతన. పురుషుడు అంటే దేవుడు. పురుషుడు అంటే ఎవరైతే నిజమైనటువంటి ఎంజాయర్. మీ దగ్గర పని వాళ్ళు ఉంటారు, వాళ్ళు మీకోసం ఎంత నిజాయితీగా పనిచేస్తే మీరు వాళ్ళని ఇష్టపడతారు. వాడు పందొంగలాగా ఉంటే యూ డోంట్ లైక్ ఇట్. అంటే మనం భగవంతుడి ముందు మనం ఎంత ఆయన నియమాల్ని పాటిస్తూ ఆయన చెప్పినట్టుగా బతుకుతుంటే భగవంతుడు మనల్ని ముక్తుడిని చేస్తాడు. మనకి ఆత్మానందం అనేది మనకి అనుభవంలోకి వస్తుంది కదా. మనకి భగవంతుడితో ప్రేమ ఉంటే మనం ఎవరిని కలుసుకున్నా కూడా చక్కగా వీళ్ళందరినీ కూడా మనం ఒక కుటుంబంలాగా. ఆత్మజ్ఞానం కలిగిందంటే వసుదైక కుటుంబం అన్నారు. మనం ఇవన్నీ ఈ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ ఇవన్నీ పట్టించుకోమని. ఎందుకంటే అందరిలో ఉండి అందరినీ బాగు చేయొచ్చు. తెలియక అటువంటి కుటుంబంలో ఉండి అలవాట్లు అయ్యాయి. మెల్లిగా భక్తుల మధ్యలోకి రోజు వస్తుంటే మారుతున్నారా లేదా? మీరు రోజు ఇటు వస్తాను వెలుగా ఆలోచన మీ స్వభావం మారిపోతుంది. మీరు నెమ్మది వ్యక్తిగా కూల్గా జీవితాన్ని అందరూ అండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ రామ. అది మీరు ప్రకృతి, చేతన, పురుషుడు ఇవి అర్థమైనట్టయితే నాకు దేవుడితో సంబంధం ఉంది. దాన్ని తిరిగి పొందడం కోసం ఈ మానవ జన్మ. కాబట్టి హ్యావ్ ఐ టేకన్ అప్ దట్. నేను అది ఎత్తుకున్నాను లేదా ఆ పని అది ఎత్తుకున్నానంటే మెల్లిగా మీరు సమస్య నుంచి బయటపడతారు. హరే కృష్ణ హరిబోల్.